told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. అది కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలామందికి గ్రే హెయిర్ అయితే వస్తుంది కదా. సో ఈ గ్రే హెయిర్ని, వైట్ హెయిర్ని కవర్ చేస్తూ మన హెయిర్ని హెల్తీగా ఉంచి స్కాల్ప్ని నీట్గా హెల్తీగా ఉంచడంలో ఇది బాగా పనిచేస్తుంది ప్యాక్ అయితే. ముఖ్యంగా అయితే మనకు వైట్ హెయిర్ అయితే మంచిగా బ్లాక్ అవుతుంది. అలా అని వన్ టైంకే కాదు, మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి, ఖచ్చితంగా అవుతుంది. సో ఈ ప్యాక్స్ అప్లై చేస్తూ కూడా మీరు ఇన్నర్గా ఫుడ్ని మంచిగా డైలీ ఫుడ్లో మనకు గ్రీనరీ అంటే గ్రీన్ లీవ్స్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మన హెయిర్ అనేది బ్లాక్గా ఉండడంలో, హెల్తీగా ఉండడంలో బాగా పనిచేస్తుంది. సో ఎన్ని ప్యాక్స్ పెట్టినా మనం ఇన్నర్గా కూడా హెల్త్ని మంచిగా కంట్రోల్గా ఉంచుకుంటే, మంచి డైట్ తీసుకుంటే మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అంది హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. అవి చేస్తూ ఈ ప్యాక్స్ అయితే అప్లై చేయండి. సో ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా వచ్చేసి ఇక్కడ నేను మందార పూలు తీసుకున్నాను. మనం డైలీ దేవుడికి పెడతాం కదా, అవే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఒకేసారి నాకు అంత అవైలబిలిటీ ఉండదని చెప్పి ఒకేసారి చెట్టుకు ఒక డైలీ ఒక 2-3 పూస్తాయి అంతే. అలా నేను స్టోర్ చేసి పెట్టుకున్న ఇవి మందార పూలు. ఫ్రెష్ అయిన మందార పూలు కూడా మీరు తీసుకోవచ్చు ఉంటే. ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ జామాకు. సో జామాకులు ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి పెట్టాను, మిక్సీ ఈజీగా పడుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి తులసి ఆకు. తులసి ఆకుతో మనకు స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతుంది. తులసి ఆకు ప్లస్ ఇందులో ఇంకా కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకు మన జుట్టుని నల్లగా చేయడంలో, గ్రోత్ చేయడంలో బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ జామాకు డ్రైగా ఉంటుందని చెప్పేసి అది కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ రావడానికి ఇక్కడ నేను అలోవెరా యూజ్ చేస్తున్నాను. అలోవెరాతో మనకు హెయిర్కి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇవన్నీ మన హెయిర్కి అందంగా, ఆకర్షణీయంగా చేయడంలో బాగా పనిచేస్తుంది. మెయిన్గా వచ్చేసి మనకు జుట్టును నల్లగా చేయడంలో బాగా పనిచేస్తాయి. సో పేస్ట్ అయితే ఇలా అయింది కదా. సో జామాకు చాలా డ్రైగా ఉంటుంది, అసలు పేస్ట్ కన్సిస్టెన్సీ రాదు, పట్టుకోదు అంత ఈజీగా. సో దానికోసమే నేను ఇక్కడ అలోవెరా అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఈ ప్యాక్ని ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని మనం హెయిర్కి అప్లై చేయాలి. ఇదైతే రియల్గా బాగా పనిచేస్తుంది. జామాకు వల్ల మనకు వైట్ హెయిర్ని చాలా బ్లాక్ కలర్లో చేయడానికి బాగా అంటే బాగా పనిచేస్తుంది. మందార పువ్వు నెక్స్ట్ ఇంకా జామాకు హెయిర్ని బ్లాక్ చేయడంలో బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసే ముందు మీరు ఆయిల్ పెట్టుకోండి, లేకపోతే డ్రై హెయిర్ ఉంటే ఇందులోనే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఇందులో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా హెయిర్ని ఫస్ట్ అయితే కోమ్ చేస్తున్నాను నీట్గా. సో ప్యాక్ ఏదైనా అప్లై చేసేటప్పుడు హెయిర్ని మంచిగా నీట్గా చిక్కులన్నీ తీసేసి అప్లై చేస్తే మన హెయిర్ అనేది నీట్గా హెల్తీగా ఉంటుంది. సో ప్యాక్ అప్లై చేసేటప్పుడు కొంచెం మనం సెక్షన్గా తీసుకుంటూ అప్లై చేస్తాం కదా. సో దానికోసం మంచిగా నీట్గా కోమ్ చేసామనుకోండి, ఆ ప్యాక్ అనేది మంచిగా అప్లై చేయొచ్చు. సో నేను ఇక్కడ 2 సెక్షన్స్ తీసుకొని మంచిగా ఈజీగా నాట్స్ అనేది రిమూవ్ అయిపోతాయి ఇలా 2 సెక్షన్స్ తీసుకొని చేస్తే. సో నా హెయిర్ ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా, చాలా తొందరగా చిక్కులు అయితే పడుతుంటాయి కదా, దుయ్యగానే మళ్ళీ చిక్కులు అవుతాయి. నేను అందుకే అంత ఎక్కువగా లీవ్ అయితే చేయను హెయిర్స్. సో ఇలా 2 సెక్షన్స్గా తీసుకుంటూ హెయిర్ అంతా ఫస్ట్ నీట్గా కోమ్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని 2 డేస్ అయింది. సో కొంచెం హెవీగానే ఆయిల్ పెట్టాను, ఎందుకంటే కొంచెం చాలా హెడేక్ ఉందని చెప్పి ఆయిల్ పెట్టుకున్నాను. ఆ ఆయిలే ఉంది. సో మీరు ఆయిల్ పెట్టుకోకపోతే ఫస్ట్ అయినా ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకోండి, లేకపోతే ఈ ప్యాక్లోనే ఈ ఆయిల్ కూడా అందులోనే వేసి మిక్సీ పట్టండి, అలా కూడా బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు మనం. ఇలా కోమ్ చేసుకోండి 2 సైడ్ల సెక్షన్స్ తీసుకుంటూ. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకోవాలి. చూసారు కదా, అక్కడక్కడైతే నాకు వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఈ మధ్య కొంచెం సరిగ్గా తినక కొంచెం టైమింగ్ మిస్ అయ్యి
ఎక్కువగా జుట్టు మీద శ్రద్ధ పెట్టక, ఎందుకంటే ఆయిల్ కొంచెం తగ్గింది ఎక్కువ రోజులు ఆయిల్ పెట్టుకోకుండా ఉండడం వల్ల. సో అలా కొన్ని స్ట్రెస్ ఫీలింగ్స్ అన్నీ కలిపి నా హెయిర్ మీద చూపెడుతుంది మన ఈ స్ట్రెస్ ఫీలింగ్ అంతా. సో దాన్ని మనం అప్పుడప్పుడైనా మంచిగా హెయిర్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. అన్ని ప్యాక్స్ కానీ మనం ఫుడ్ బాగా తినుకుంటూ కానీ చేస్తూ మన హెయిర్ని అందంగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ఇలా ఫస్ట్ మిడిల్ పార్టిషన్ తీసి నేను అక్కడ అప్లై చేస్తున్నాను. నేను చెప్పాను కదా, జామాకు చాలా డ్రైగా ఉంటుంది, అసలు మనకు అంతుక్కోదు, అంటే అలా స్టిక్గా పట్టుకోదు హెయిర్కి. అందుకోసం అలోవెరా పెట్టాం. ఆయన రాలిపోతుంది అసలు. ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు అయితే అసలు సగం కిందనే పడిపోతుంది నిజంగా. ఇప్పుడు ఈ స్కాల్ప్కి సెక్షన్స్గా తీసుకుంటూ పెట్టండి. అప్పుడు మన ఆ లిక్విడ్ అయినా ఆ స్కాల్ప్కి పట్టి కొంచెం మంచిగా హెల్దీ స్కాల్ప్ ఉంచి మన హెయిర్ గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లో చేస్తుంది. సో టోటల్ హెయిర్ అంతటికి ఇలా సెక్షన్స్గా తీసుకుంటూ అప్లై చేయండి. ఆల్రెడీ ఆ వాటర్ అయితే కారిపోతుంది అప్లై చేయగానే. ఇంకా లెంతీ హెయిర్ కాబట్టి అప్లై చేయడం కూడా కొంచెం టాస్క్ అనిపిస్తుంది. బట్ అయినా మనం ఆరోగ్యవంతమైన జుట్టు కావాలి అంటే కొంచెం కష్టపడాలి. ఇది చేసుకుంటూ మీరు ఫుడ్లో కూడా కొంచెం గ్రీన్ లీవ్స్ యాడ్ చేసుకోండి. కలగూర, తోటకూర అంటాం కదా అది, ఇంకా కొత్తిమీర ఆకు, కరివేపాకు, పాలకూర అవన్నీ తినడం వల్ల హెయిర్కి మంచి ప్రోటీన్స్ ఉంటాయి అందులో. బీట్రూట్ కూడా కొంచెం ఎక్కువగా తినండి. బీట్రూట్ జ్యూస్ అయినా, బీట్రూట్ కర్రీ చేసుకొని తిన్నా మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందులో నుంచి బాగా అందుతాయి జుట్టుకి. సో జుట్టు హెల్దీగా, ఆరోగ్యంగా ఉండడంలో బాగా సపోర్ట్ చేస్తాయి. ఇంకా క్యారెట్ కూడా తినండి అప్పుడప్పుడు. ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ తినడం వల్ల కూడా కొంచెం మన హెయిర్కి అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన విటమిన్స్, ఎనర్జీ అన్నీ ఇస్తాయి. ఇప్పుడు స్కాల్ప్కి అప్లై చేసి ఒక సైడ్, అలాగే ఎంతవరకు మనకు లెంత్ హెయిర్ ఉంటుందో ఆ లెంత్ హెయిర్ మొత్తం అప్లై చేయండి ప్యాక్ అయితే. సో మెయిన్గా మనకు వచ్చేసి అయితే స్కాల్ప్ దగ్గర మొత్తం అప్లై చేయాలి ఈవెన్గా. ఇప్పుడు ఈ లెంత్ హెయిర్ కూడా అప్లై చేస్తే అంత ఈజీగా పట్టుకోవట్లేదు, బట్ అయినా అప్లై చేయండి. ఆ లిక్విడ్ పట్టుకొని అయినా కానీ దాని నుంచి మనకు ఆ హెయిర్కి కావాల్సింది అందుతుంది. ఈ ప్యాక్ వల్ల మనకు తెల్లని జుట్టు నల్లగా మారడమే కాకుండా స్కాల్ప్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ పోయి స్కాల్ప్ నీట్గా, హెల్దీగా అవుతుంది. దాంతో మనకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. తులసి ఆకులో మనకు మంచిగా హెయిర్కి సంబంధించిన ఇచ్చెస్ కానీ, చిరాకు, ఆ డాండ్రఫ్ కానీ అవన్నీ పోతాయి తులసి ఆకు వాడటం వల్ల. మంచిగా ఫ్రెష్, క్లీన్గా చేస్తుంది స్కాల్ప్ని అయితే. సో క్లీన్గా ఉంటే మన హెయిర్ గ్రోత్కి బాగుంటుంది. ప్లస్ స్కాల్ప్ దగ్గర బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా జరిగి మనకు మంచిగా హెల్దీగా జుట్టు అనేది పెరుగుతుంది. ఇప్పుడు 2 సైడ్లో అప్లై చేస్తున్నాను, ఇలా సెక్షన్స్ తీసుకుంటూ అదంతా ఆ ప్యాక్ అప్లై చేయండి. ఇంకా కొంచెం షార్ట్ హెయిర్ అయితే మంచిగా ఈజీగా అప్లై చేయొచ్చు ఏ ప్యాక్ అయినా. నేను పెట్టగానే అక్కడ ఉండే లిక్విడ్ అంతా కారిపోతుంది. ఇప్పుడు టాప్ టు బాటమ్ కింద స్కాల్ప్ వరకు అప్లై చేయండి దాన్ని. వాటర్ కూడా చాలా ఎక్కువగా తాగండి. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. బాడీలోని అన్ని పార్ట్స్కి మంచి బ్లడ్ ప్రెషర్ జరిగి కరెక్ట్ ఈవెన్గా, హెల్తీగా ఉంచుతుంది బాడీని. సో వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. వాటర్ తాగుతూ మంచి ఫుడ్ హ్యాబిట్స్ని యాడ్ చేసుకోండి. అలా చేస్తూ ఇన్నర్గా మన స్టమక్ కానీ, మన హెల్త్ని క్లీన్గా ఉంచుకుంటే అవుటర్గా ఇంకేం చేసినా, సో అవుట్ సైడ్ నుంచి మనం ఎన్ని ప్యాక్స్ అప్లై చేసినా మంచిగా పనిచేస్తాయి. సో ఫుడ్ కూడా మంచిగా తింటేనే మనం ఇవన్నీ చేసేటివి వర్కౌట్ అవుతాయి. అట్లా మనం ఫుడ్ కూడా అన్ని జంక్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ తగ్గించి మంచిగా ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్స్ తింటే బాగుంటుంది. మొలకలు తినడం వల్ల కూడా మన హెయిర్ మంచి ప్రోటీన్స్తో ఉంటుంది. హెయిర్కి కావాల్సిన విటమిన్స్ అన్నీ అంది హెయిర్ పెరగడానికి చాలా సపోర్ట్ చేస్తాయి.
ఇప్పుడు మన ఎంత లెంత్ ఉంటుందో హెయిర్ అదంతా అప్లై చేసేయండి. సో లెంత్ హెయిర్కి అయితే అంత ఈజీగా పట్టలేదు. నేను కాన్సన్ట్రేషన్ అయితే ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేశాను బాగా. ఇది ఎక్కువగా స్టిక్కీగా ఉండదు కాబట్టి అతుక్కోదు. ఇప్పుడు మొత్తం ఇది అప్లై చేసిన తర్వాత టైట్గా హెయిర్ బన్ కట్టేసేయండి. సో ఇలా చేసిన తర్వాత కూడా మనకు అంత ఈజీగా ఈ ఆకు ప్యాక్ అనేది పోదు. బాగా వాటర్తో వాష్ చేసి తర్వాత షాంపూతో వాష్ చేయండి. ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాతనే ఆఫ్టర్ షాంపూ యూజ్ చేయండి. సో ఇప్పుడు టైట్గా బంద్ చేసి మీరు కావాలంటే ఏదైనా కవర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెట్టలేదు. మిగిలినదంతా అక్కడ స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. ఒక 30 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. సో నేను ఇందులో జామకాయ ఆకు పెట్టాను కదా, అందుకని అసలు రాలిపోతుంది, ప్యాక్ అసలు ఆగట్లేదు. సో మనకి దీంట్లోని లిక్విడ్ హెయిర్ స్కాల్ప్కి పట్టినా కానీ రిజల్ట్ అయితే బాగా వస్తుంది. సో నేను ఆఫ్టర్ ఒక 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకొని చూపిస్తాను. సో ఆఫ్టర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇది నా హెయిర్ అయితే. సో మొత్తం అసలు నేను ఇందులో జామాకు వేసాను కదా, సో జామాకు వేసిన తర్వాత మనకు అది చాలా ఇట్లా స్టిక్గా అంటుకోదు అసలు. అదైతే కొంచెం రాలిపోతుంది, చాలా తొందరగా రాలిపోతుంది. అది చాలా డ్రైగా ఉంటుంది. మనం మిక్సీ చేసినా కానీ అంత ఈజీగా పట్టదు స్కాల్ప్కి అయితే. సో ఆకు కూడా మనకు హెయిర్లో ఉండిపోతుంది. దాన్ని కోమ్ చేస్తేనే ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసి మనం ఫస్ట్ నార్మల్గా హెయిర్ వాష్ కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్ షాంపూ అప్లై చేసి మళ్ళీ నీట్గా హెయిర్ పైన వాటర్ పోసేస్తే ఆకంతా పోతుంది, మొత్తం టోటల్గా వెళ్ళిపోదు. ఆ టోటల్గా వెళ్ళిపోవడానికి అయితే మనం ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత వెట్గా ఉన్న డ్రై అయిన తర్వాత అయినా కోమ్ చేసామనుకోండి ఆ పొట్టంతా రాలిపోతుంది. సో నేనైతే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను, అందుకని చెప్పి 2 టైమ్స్ హెయిర్ వాష్ చేశాను. ఆఫ్టర్ 2 టైమ్స్ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇది నా హెయిర్. ఎందుకంటే నాకు ఆయిల్ ఎక్కువగా ఉంటే 1 హెయిర్ వాష్కే అంత ఆయిల్ వెళ్ళిపోదు, మళ్ళీ హెయిర్ అంతా ఆయిల్గా ఉంటుంది. సో ఇందులో కూడా ఇంకా కొంచెం ఆయిల్ ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఇంకా రాలేదు. సో నేను సెకండ్ టైం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇది నా హెయిర్. నేను హెయిర్కి ఏం కండిషన్ అయితే ఏం పెట్టలేదు, కండిషనర్ ఏం యూజ్ చేయలేదు. చూడండి హెయిర్ ఎలా అయిందో. నాకు కూడా ఈ మధ్య కొంచెం టైమింగ్ మిస్ అయ్యి కొంచెం గ్రే హెయిర్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి నేను ఈ ప్యాక్ అయితే యూజ్ చేశాను. సో చూడండి, అప్పుడప్పుడు మీరు హెయిర్ స్టైల్ చూస్తే కొన్ని ఒక 4-5 వైట్ హెయిర్ అయితే కనిపిస్తుంది. సో అది కవర్ చేయడానికి అని చెప్పి ఈ ప్యాక్ అయితే వేస్తున్నా. చూడండి కొంచెం బ్లాక్ అయితే అయినాయి హెయిర్, చూస్తున్నారు కదా. మొత్తం మనకు బ్రౌన్ హెయిర్ కూడా బ్లాక్ని చేయడంలో ఇది బాగా పనిచేస్తుంది. వైట్ హెయిర్ బ్రౌన్ అయ్యి మళ్ళీ మనం యూజ్ చేయంగా బ్లాక్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ హెయిర్ ప్యాక్ అనేది బాగా పనిచేస్తుంది. మన వీల్ని బట్టి మన హెల్త్ని చూసుకుంటూ హెయిర్కి సంబంధించిన ఏదన్నా మనకు సూట్ అయిన హెయిర్ ప్యాక్ని వేసుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది ఎప్పటికీ. ఎన్ని షాంపూస్ ఎన్ని కెమికల్స్ యూజ్ చేసినా మన హెయిర్కి సెట్ అవ్వకపోతే ఇంకా హెయిర్ డ్యామేజ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మన హెయిర్ని హెల్తీగా ఉంచడానికి ట్రై చేయండి. సో నేను చెప్పే టిప్ అయితే అదే. ఎక్కువగా నేనైతే ఏం యూజ్ చేయను. రీసెంట్గానే స్టార్ట్ చేసిన కండిషనర్ కూడా, అది కూడా నేను జస్ట్ ఫర్ వీడియోస్ కానీ స్టార్ట్ చేసిన, హెయిర్ స్టైల్స్ వేయడానికి ఈజీగా బాగుంటుందని చెప్పి. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఓన్లీ హెయిర్ స్టైల్స్ వీడియోస్ చేసేటప్పుడు మాత్రమే పెడతాను. అది కూడా ఒకటేసారి పెట్టాను, ఇంకా మళ్ళీ పెట్టలేదు. హెయిర్ స్టైల్స్ కానీ సపరేట్గా పెడతాను అంతే, డైలీ పెట్టుకోను. ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు పెట్టను.
అలా కొంచెం మనం మరీ ఎమర్జెన్సీ అయితేనే అప్లై చేసుకుంటూ కొంచెం హెయిర్కి సంబంధించిన ప్యాక్స్ అని వేసుకుంటే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. సో ఇది నా ఫుల్ హెయిర్. ఇంకా కొంచెం అయితే ఆయిల్ ఉంది చూస్తున్నారు కదా, బట్ కొంచెం బ్లాక్ అయితే అయినాయి హెయిర్. మరీ బ్రౌన్గా ఉండే మొన్నటి వరకు అయితే ఈ హెయిర్ ప్యాక్ అయితే బాగా పనిచేసిందని అనుకుంటున్నా. దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాను. నేను పూజకి యూజ్ చేసే పూలే యూజ్ చేశాను. సో డైలీ మందార పూలు పెడతాను. ఆ మందార పూలు అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అవి ఆరిన తర్వాత పెడుతున్నా. మనకు ఒకేసారి పచ్చివి అంటే డైరెక్ట్ చెట్టు నుంచి కూడా కోసి తెచ్చుకోవచ్చు. కానీ నాకు అలాంటి అవైలబిలిటీ లేదు, అన్ని పూలు ఒకేసారి వెళ్ళదు కాబట్టి నేనైతే స్టోర్ చేసుకొని ఇది యూజ్ చేశాను. జామాకు మందార పూలు చాలా బాగా పనిచేస్తే వైట్ హెయిర్ని కవర్ చేయడంలో. సో ఇది మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.